బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పెరడు ఘటనలో మరో అధికారిపై వేటు పడింది. పెదాపురం డీఎస్పీ శ్రీహరిరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెదాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవీవి సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఇక వేట్లపాలెం బాణసంచా పెరడు ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ వేమగిరి లోవరాజు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషంగా ఉందని తెలుస్తోంది. మిగిలిన 5గురి పరిస్థితి నిలకడగా ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పెరడు ఘటనలో మరో అధికారిపై వేటు పడింది. పెదాపురం డీఎస్పీ శ్రీహరిరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెదాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవీవి సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఇక వేట్లపాలెం బాణసంచా పెరడు ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ వేమగిరి లోవరాజు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషంగా ఉందని తెలుస్తోంది. ఇక మిగిలిన 5గురి పరిస్థితి నిలకడగా ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇక కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పెరడు ఘటనలో మరో అధికారిపై వేటు పడింది. పెదాపురం డీఎస్పీ శ్రీహరిరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెదాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవీవి సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, వేట్లపాలెం బాణసంచా పెరడు ఘటనలో అయితే మరో అధికారిపై వేటు పడినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏవైతే వేట్లపాలెం ఘటనకు సంబంధించి డిఎస్పీగా ఉన్న శ్రీహరిరాజుని ఉత్తర్వులు జారీ చేస్తూ ఉన్నతాధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఇటువంటి నేపథ్యంలో వేట్లపాలెం ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఆ ఘటనలో 20 మంది ఒక్కసారిగా ఘటనా స్థలంలో మృతి చెందగా మరొక 9 మంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో శనివారం రోజు జరిగిన ఘటన నుంచి ఈ రోజుకి రోజుకి ఒకరు చెప్పిన ముగ్గురు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన అయితే అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ఘటన జరిగిన నేపథ్యంలో విజయనగరంలో ఉత్తరాంధ్రలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లాకి రావడం, కాకినాడ జిల్లాలో వేట్లపాలెం ఘటనలో సంబంధించి ఘటనకి వారు అక్కడ నేరుగా వచ్చి ఆ ఘటన అక్కడున్న జరిగిన ప్రాంతాల్లో వారంతా కూడా పరిశీలించిన నేపథ్యంలో ఘటన ఏ రకంగా జరిగింది, ఆ ఘటన జరిగినప్పుడు ఏవైతే ఈ క్రాకర్ తయారీ కేంద్రంలో అక్కడ ఎంత మంది వారికి పర్మిషన్ అని 8 మందికి పర్మిషన్ సుమారు 40 మంది అక్కడ ఎందుకు పనిచేస్తున్నారు, పనిచేయడం వల్ల దీనికి ఏవైతే అధికార యంత్రాంగం కూడా దీంట్లో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకోవడంతోనే సుమారు 30 మందికి గాయాల పడిన నేపథ్యంలో 20 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందడం,
మరొక 9 మంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వీరంతా కూడా దీనికి సంబంధించి ఏవైతే కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సంబంధించి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రాజేష్, మరోపక్క కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న పెద్దాపురం సంబంధించి ఆర్డీఓగా పనిచేస్తున్న సిఆర్ రాజు, మరోపక్క ఎవరైతే డిఎస్పీ సిఆర్ రాజు, ఆర్డీఓ రమణి, నలుగురిని కూడా డిఎల్ఓగా ఉన్న వల్లి, వీళ్ళ నలుగురిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏవైతే సీఎం చంద్రబాబు ఘాటే అక్కడ అంటే ఇంత ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలు అధికారులు కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు దీనిపై తనిఖీ చేయాలి. తనిఖీ చేయకపోవడంలోనే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పి ఏవైతే సీఎం చంద్రబాబు ఈ నలుగురిని కూడా సస్పెండ్ చేసినట్టు ఆదేశాలు జారీ చేయడం, ఈ సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితిలో ఈ రోజు అంటే నిన్నటి రోజు చూసుకుంటే లేబర్ ఇన్స్పెక్టర్ గా ఉన్న డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ గా ఉన్న వల్లిని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఆర్డీఓ రమణిని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు చూసుకుంటే ఎవరైతే డిఎస్పీగా ఉన్న సిఆర్ రాజుని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సిఆర్ రాజు కూడా సస్పెండ్ చేస్తూ కాకినాడ సంబంధించి కాకినాడ ఎస్పీ డిఎస్పీగా ఉన్న కేవీ సత్యనారాయణని ఇన్ఛార్జ్ డిఎస్పీగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు భయాందోళన గురించి చెప్పచ్చు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే నలుగురు ఎలాంటి అధికారులు అయితే వారిని సస్పెండ్ చేస్తూ ఒక పక్క ఉత్తర్వులు జారీ చేయడం, మరో పక్క దీనిపై కూడా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ పాత్ర ఎంతవరకు ఉంది, మరో పక్క సిఏ పాత్ర ఎంతవరకు ఉంది, అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ పాత్ర ఎంతవరకు ఉందా దానిపై కూడా పూర్తిగా అయితే విచారణ చేస్తున్నారు. దీనిపై ఎటువంటి యాక్షన్ ఇంకా ఎవరెవరు సస్పెండ్ అవుతారని దానిపై అయితే అధికారులందరూ కూడా ఒక భయాందోళనకు గురైందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజేష్.